బ్యాక్ టు మన లెక్కల మాస్టర్. చాప్టర్ 3 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఎగ్జాంపుల్ 1, 2, 3 ఆల్రెడీ కంప్లీటెడ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ క్వశ్చన్. ఫార్మ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ గ్రాఫికల్లీ. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనమే ఫామ్ చేయాలి అండ్ సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ గ్రాఫ్. Question చూడండి. 10 students of class 10 took part in a mathematics quiz. క్విజ్లో 10 students participate చేశారట. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. 4 more than means plus 4 అంటే girls is equals to boys కి plus 4 extra అన్నమాట. That is the meaning of 4 more than. And we have to find the number of boys and number of girls here. Okay, solution. Let the number of boys is equals to x and the number of girls is equals to y. In the question already they given 10 students of class 10 took a part in mathematics quiz. 10 students participate చేశారు means total number of students. Total number of students means boys and girls. So x plus y is equals to 10. And then second equation, girls is means girls and y kabatti is and y is equals to 4 more than kabatti boys kana 4 more than kabatti x plus 4 avutundi. Y is equals to x plus 4. Now consider the equation 1. If x is equals to 0, in the place of x we substitute 0. 0 plus y is equals to 0 and y is equals to 10. And next x is equals to 1. 1 plus y is equals to 10. Y is equals to 10 minus 1, 9. And next if y is equals to 2. x is equals to 2. ఇక్కడ x plus లో 2 substitute చేయండి. 2 plus y is equals to 10. Y is equals to 10 minus 2. Y is equals to 8. And next x is equals to 3. 3 plus y is equals to 10. Y is equals to 10 minus 3, 7. So here in the place of x we substitute 0, then y is equals to 10 and x is equals to 1 అయితే y is equals to 9 and then x is equals to 2, then y is equals to 8 and last x is equals to 3 and then y is equals to 7. This is the graphical points. అంటే ఇవి మనకి కోఆర్డినేట్ పాయింట్స్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి ఫర్ ఈక్వేషన్ 1. 0కి 10, 1కి 9, 2, 8, 3, 7 xy వాల్యూస్ అవి. అండ్ నెక్స్ట్ take the second equation. Y is equals to x plus 4. X is equals to 0. Then in the place of x replace 0. Y is equals to 0 plus 4. Y is equals to 4. And x is equals to 1 తీసుకుంటే y is equals to 5 అవుతుంది. And next x is equals to 2 అయితే y is equals to 2 plus 4. Y is equals to 6. And next if x is equals to 3, then y is equals to 3 plus 4. X is equals to y is equals to 7. ఇప్పుడు మనకి if x is equals to 0 అయితే y 4 అవుతుంది. X is equals to 1, then y is equals to 5. If x is equals to 2, then y is equals to 6 and x is equals to 3 and y is equals to 7. సో సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ కూడా మనకి వచ్చేసాయి. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా 4th పాయింట్ కూడా తీసుకోండి. ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4 తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. మీరు ఎన్ని పాయింట్స్ అయినా తీసుకోవచ్చు గ్రాఫ్లో రిప్రజెంట్ చేయడానికి, బట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చేంత వరకు చేయాలి. ఎందుకంటే మనకి గ్రాఫికల్ వేలో చూపించాలి కాబట్టి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అదే మనకి సొల్యూషన్ అవుతుంది. గ్రాఫికల్ మెథడ్లో సొల్యూషన్ సాల్వ్ చేయమన్నారు కాబట్టి గ్రాఫ్లో చూడండి హైయెస్ట్ వాల్యూ పాజిటివ్ వాల్యూస్లో 10 ఉన్నాయి, నెగిటివ్స్ ఏం లేవు. సో అప్ టు 10 వరకు గ్రాఫ్లో అండ్ ఎక్స్ కోఆర్డినేట్ యాక్సిస్లో అండ్ వై యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో కూడా 10 వరకు మనకి వచ్చేలా చూడండి. నెగిటివ్ లేవు కాబట్టి నెగిటివ్స్ మనం ఎన్ని తీసుకున్నా పర్వాలేదు.
ఓకే, గ్రాఫ్ మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవడం నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడిల్కే డ్రా చేయడం అవసరం లేదు కోఆర్డినేట్ యాక్సిస్ అంటే. ఓకే, కొంచెం నేను చూడండి ఇక్కడ వాల్యూస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని గ్రాఫ్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి దగ్గరగా డ్రా చేశాను, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉండేలాగా. ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ 0,10. ఎక్స్ వాల్యూ 0 కాబట్టి వై యాక్సిస్ మీద 10 ఎక్కడుంది చూడండి. 10కి ఒక పాయింట్ పెట్టుకొని 10 దగ్గర రిప్రజెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 9. ఎక్స్ యాక్సిస్ మీద 1 ఎక్కడుందో అక్కడ నుంచి వై 9 ఎక్కడుంది దానికి స్ట్రైట్గా 9 దగ్గర ఒక మళ్ళీ పాయింట్ మనము ఓకే గుర్తుపెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 8. 2కి స్ట్రైట్గా 8 దగ్గర మళ్ళీ జస్ట్ ఒక డాట్ ఆర్ ఇంటూ మీకు రిప్రజెంటేషన్ కోసం. గ్రాఫ్లో మనకి చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జాక్ట్ పాయింట్ని గ్రాఫ్లో అయితే కరెక్ట్గా మెజర్ చేయొచ్చు. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే వై ఈజ్ ఈక్వల్స్ టు 7 చూడండి. ఓకే, మనకి ఈ 4 పాయింట్స్ని కలిపేస్తాం. ఈ 4 పాయింట్స్ని కలిపి ఒక లైన్ కింద డ్రా చేయండి. మీరు అది లైన్ కాబట్టి దానికి ఎండింగ్ అంటూ ఉండదు, మీరు వాల్యూస్ తీసుకునే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుని ఎంత పొడవైనా డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి 0,4 అంటే ఎక్స్ 0 అయిపోతుంది, వై యాక్సిస్ మీద 4 రిప్రజెంట్ చేసాము. అండ్ నెక్స్ట్ 1,5 ఎక్స్ యాక్సిస్ మీద 1 అండ్ వైకి స్ట్రైట్గా 5 దగ్గర. అండ్ 2,6 ఎక్స్ మీద 2 ఇక్కడ 6. అండ్ నెక్స్ట్ 3,7 ఇందులో కూడా 3,7 అనేది రెండిట్లో కామన్ పాయింట్ చూడండి, దట్ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుంది. ఏ లైన్స్కి ఆ లైన్స్ నేమ్స్ పెట్టుకున్నాం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు అర్థం అవడం కోసం ఏ లైన్ది ఏ పాయింట్స్ అని. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుతుంది 3,7 అవుతుంది. 3 అనేది ఏంటి ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై అనేది 7 వైని రిప్రజెంట్ చేస్తుంది, ఎక్స్ 3ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ గ్రాఫ్లో మనం ఎప్పుడైనా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు స్కేల్ రాయడం చాలా ఇంపార్టెంట్. సో దీనికి మార్క్స్ కూడా ఉంటాయి. ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ యాక్సిస్ 1 centimeter is equals to 1 unit and on y axis 1 centimeter is equals to 1 unit. ఏంటి 1 యూనిట్ అనుకుంటున్నారా? గ్రాఫ్లో ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క సెంటీమీటర్. ఇక్కడ చూడండి 1 2 3 4 మనం ఒకటొకటి డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో అది మనకు 1 యూనిట్. ఇన్ కేస్ ఫస్ట్ 5 తీసుకుని మళ్ళీ 10 తీసుకుని 15 5 డిఫరెన్స్తో తీసుకుంటే 5 యూనిట్స్ అని రాయాలి. ఇక్కడ మనం 1 డిఫరెన్స్తోనే తీసుకుంటున్నాం కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 యూనిట్ అని రాసాము ఎక్స్ అండ్ వై యాక్సిస్ మీద కూడా. సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి 3,7 దగ్గర. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు 7 అవుతుంది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ 3 అవుతున్నారు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 7. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ కదా తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 7. And next second question, 5 pencils and 7 pens together cost 50 rupees. 5 pencils 7 pens cost 50 rupees at. Whereas 7 pencils and 5 pens and 46 rupees. ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ ఈచ్ అంటే 1 పెన్సిల్ అండ్ 1 పెన్ది ఒక్క పెన్ యొక్క అండ్ పెన్సిల్ యొక్క కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం 1 పెన్సిల్ని కాస్ట్ ఎక్స్ అనుకున్నాం అండ్ 1 పెన్ కాస్ట్ వై అనుకున్నాం. దట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈజ్ ఈక్వల్స్ టు వై. అండ్ ఇంకా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ ఎంత 50 రూపీస్. 5 పెన్సిల్స్ అంటే 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 పెన్స్ అంటే 7 ఇంటూ వై, పెన్స్ వై కదా, ఈజ్ ఈక్వల్స్ టు 50. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 46 రూపీస్. 7 పెన్సిల్స్ అంటే పెన్సిల్ ఎక్స్తో రిప్రజెంట్ చేసాం 7x ప్లస్ 5 అంటే పెన్స్ అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 46. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఈక్వేషన్ 1కి గ్రాఫ్ పాయింట్స్ డ్రా చేయండి, ఈక్వేషన్ 2 కూడా మనం పాయింట్స్ తీసుకుంటాం. అండ్ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్స్ టు 50. ఇక్కడ either ఎక్స్ వేరియబుల్ అయినా వై వేరియబుల్ అయినా ఒక సైడ్ ఉండేలాగా రిమైనింగ్ అంతా ఒకవైపు ఉండేలా రాసుకోండి. 7y ఈజ్ ఈక్వల్స్ టు 50 - 5x అని తీసుకున్నాను.
ఇక్కడ 7ని వైని ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 7 కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపించేస్తే మనకి డివిజన్ ఫార్ములా అవుతుంది, కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను అలానే ఉంచాను. సో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 7y = 50 - 5 × 0 అంటే ఓన్లీ 0 అయిపోతుంది. 7y = 50. y = 50/7 ఫ్రాక్షన్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఈ పాయింట్ని తీసుకోము, అందువల్ల ఇంటూ పెట్టని చూడండి, అది రాంగ్ అని కాదు, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 5x = 50 అవుతుంది. x = 50/5 10 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఈక్వల్స్ టు బోత్ సైడ్స్ ఇలా ఉన్నప్పుడు 5 డైరెక్ట్గా 50లో 10 టైమ్స్ పోతుంది, ఇలా కూడా చూడొచ్చు. x = 10. అండ్ నెక్స్ట్ x = 1 తీసుకోండి. 7y = 50 - 5 × 1. 50 - 5 అంటే 45. సో y = 45/7. ఇది కూడా ఫ్రాక్షన్లో వచ్చింది, ఈ పాయింట్ని కూడా తీసుకోము. ఓకే, ఇలా మనకి ఫ్రాక్షన్లో వచ్చిన గ్రాఫ్లో డ్రా చేయడం మనకి చాలా కష్టం కదా. సో నార్మల్ వచ్చిన పాయింట్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ x = 2 పెట్టి చూడండి. 50 - 10 40 అవుతుంది. సో 7y = 40, y = 40/7. సో ఇది కూడా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది, దీన్ని కూడా ఎస్యూమ్ చేసుకోము. సింపుల్ పాయింట్స్ ఉండేలాగా రిప్రజెంట్ చేసేలాగా చూడండి. ఓకే, గ్రాఫ్ చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ x = 3 తీసుకుంటే 7y = 50 - 5 × x ప్లేస్లో 3. 50 - 15 అంటే 35. 7y = 35. y = 35/7. 5 టైమ్స్ y = 5. ఇలా లేదు ఈక్వల్స్ టు బోత్ సైడ్స్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా ఈ స్టెప్లోనే మనము 7 35లో 5 టైమ్స్ పోతుంది, ఇలా చేసినట్టుగా. సో డైరెక్ట్గా అలా కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ చూడండి, ఎక్కడ మనకి నార్మల్గా ఫ్రాక్షన్ లేకుండా వచ్చాయి. y 0 తీసుకున్న టైంలో x10 వచ్చింది, x3 తీసుకుంటే y 5 వచ్చింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 5y = 46 - 7xగా రాసుకున్నాము. y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 0 0. సో 46 = 7x, x = 46/7. ఇది కూడా తీసుకోవట్లేదు. ఇలా మీరు ప్రతి పాయింట్ చెక్ చేయాలి. మీరు చెక్ చేసి నార్మల్ ఎక్కడుందో అక్కడ మనకి తీసుకుంటే సరిపోతుంది. బట్ ఎవ్రీ పాయింట్ మనకి ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయనవసరం లేదు. ఓకే, మీరు బై ప్రాక్టీస్ మీకు అలవాటు అయిపోతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ పాయింట్స్ తీసుకోవాలి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ x = 3 తీసుకున్నాం. 46 - 7 × 3 అంటే 21. సో 5y = 25. ఇక్కడ 5 25లో 5 టైమ్స్ y = 5. అండ్ నెక్స్ట్ x = 4 5 6 7 వరకు మీరు చెక్ చేయండి, మీకు ఒకసారి డౌట్ ఏమైనా ఉంటే. నేను డైరెక్ట్ 8 తీసుకున్నాను. 46 - 7 × 8 56. 46 - 56 -10 ఎలా అంటారా? ఇక్కడ ఒక్కసారి చూడండి, 56 46 డిఫరెన్సే కదా 10. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది ఆ సైన్ మనం పెట్టుకుంటాము. సో y = -2 వచ్చింది. ఆల్రెడీ మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్ మీకు సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది. మ్యాథ్స్ బిగినర్స్ కోసం అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మనం ఒక సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఒకసారి చూడండి, టేబుల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మ్యాథ్స్ ఇంకా కొంచెం బేసిక్స్లో స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఆ సిరీస్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి, అవి చేయడానికి మనం ట్రై చేద్దాము. ఇక్కడ గ్రాఫ్ చూడండి, హారిజాంటల్ యాక్సిస్ x అవుతుంది, వెర్టికల్ యాక్సిస్ y అవుతుంది. సో ఇక్కడ x యాక్సిస్ మీద 9 10 మనకి హైయెస్ట్ పాయింట్ 10 కదా ఉంది. 10 ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది 10, 0 అంటే y పాయింట్ 0 కాబట్టి x మీద తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ పాయింట్ 3, 5. సో x యాక్సిస్ మీద 3 అండ్ వైకి ఆపోజిట్గా 5 దగ్గర 1. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ పాయింట్ 3, 5 రెండింటికి అదే పాయింట్ కాబట్టి ఈ పాయింట్ కూడా అక్కడే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 8, -2. x 8 కాబట్టి x యాక్సిస్ మీద 8, y యాక్సిస్ మీద -2 కిందకి. చూడండి, ఈ లైన్స్ని డ్రా చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ మనకి
హారిజాంటల్‌గా అంటే మైనస్ వాల్యూస్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌ది మనకి ఎక్స్ మైనస్ వాల్యూ అవుతుంది. ఇక్కడ వైలో మైనస్ ఉంది కాబట్టి డౌన్‌లో ఉన్న దగ్గర రిప్రజెంట్ చేయాలి. సో, దిస్ ఈస్ ద అనదర్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్‌లు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి చూడండి ఒక్కసారి. ఎక్స్ యాక్సిస్ మీద 3కి స్ట్రెయిట్‌గా ఉంది. వై యాక్సిస్ మీద నుంచి చూస్తే 5కి స్ట్రెయిట్‌గా ఉంది. ఓకే. మీకు గ్రాఫ్ అయితే ఇంకా చాలా కరెక్ట్‌గా ఉంటుంది. మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇలా మీకు సరిగ్గా అర్థం కావట్లేదు అంటే గ్రాఫ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే మనం సెపరేట్‌గా ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఇన్ కేస్ అలా ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. స్కేల్ కంపల్సరీ రాయాలని చెప్పాను కదా! స్కేల్ చూడండి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఎలా తీసుకున్నాం, ఇక్కడ కూడా 1 యూనిట్. అండ్ ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా మనము 1 యూనిట్ తీసుకున్నాం. స్కేల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. దీనికి మార్క్స్ కూడా ఉంటాయి. స్కేల్ రాయడం అలవాటు చేసుకోండి. గ్రాఫ్ షీట్లోనే రాసేయచ్చు, సెపరేట్ ఏం రాయనవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ద 2 లైన్స్ ఇంటర్సెక్టెడ్ అట్ ద పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, 3,5 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్స్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏం అడుగుతున్నారు, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ కాస్ట్ ఆఫ్ 1 పెన్ అడుగుతున్నారు. సో ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ కాస్ట్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ కాస్ట్ ఆఫ్ 1 పెన్ వై ఈజ్ ఈక్వల్స్ టు 5. మళ్ళీ ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ అటాచ్ చేయడం జరిగింది, జాగ్రత్తగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ అండ్ లైక్ చేయడం వల్ల మీలాంటి అందరూ స్టూడెంట్స్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.